ఆత్మశుద్ధిలేని ఆచారమది ఏల భాండశుద్ధిలేని పాకమేల చిత్తశుద్ధిలేని శివపూజలేలరా విశ్వదాభిరామ వినురవేమ. మనస్సు నిర్మలంగా లేని శివపూజ, పాత్రలు శుభ్రతలేని వంట, ఆత్మశోధనలేని ఆచారం వ్యర్థం. వేమన ఇక్కడ చాలా స్పష్టంగా సామాన్య ఉదాహరణతో బోధిస్తున్నాడు. భోజనం వండేటప్పుడు పాత్రలు మురికిగా ఉంటే ఆ వంట ఎవరూ తినరు, అది వ్యర్థమవుతుంది. అదేవిధంగా మనసులో దుర్బుద్ధి, కపటం, అసూయ, పగ, దురాశలు ఉండగా బయట ఆచారాలు, పూజలు, ధర్మకర్మలు చేసినా అవి నిజమైన ఫలితాన్నివ్వవు. అవి కేవలం బాహ్య ప్రదర్శనలుగానే మిగిలిపోతాయి. నిజమైన భక్తి, ధర్మం బయటి ఆచారాల్లో కాదు, మనసు పవిత్రతలో, ఆత్మశుద్ధిలో, చిత్త నిర్మలత్వంలో ఉంటాయి. మనసు శుద్ధిగా లేకపోతే ఏ పూజ అయినా, ఏ ఆచారమైనా వృధా.